గుంటూరు జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్ మెయిన్ ఇన్ అండ్ అవుట్ గేట్లు మార్చడం జరిగింది. గుంటూరు రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే ఈ గేట్ కూడా ఉంది. అయితే మెయిన్ గేట్ పక్కనే నడకదారి పెట్టారు. ఇక్కడ నుంచి వెళ్తే ప్రతి వార్డుకి నడకదారి చాలా సులువుగా ఉంటుంది. ఎమర్జెన్సీ పేషెంట్లుగా వచ్చే వారికి ఇక్కడే స్ట్రెచ్చర్ కూడా ఉంచడం జరిగింది. శంకర్ విలాస్ బ్రిడ్జ్ పక్కనే ఉన్న మెయిన్ గేట్ ద్వారా వెళ్తే కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎందుకంటే శంకర్ విలాస్ ఫ్లైఓవర్ పనులు జరగడం ద్వారా అక్కడ కాస్త ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. ఎమర్జెన్సీగా వచ్చే పేషెంట్లు ట్రాఫిక్లో ఇరుక్కుపోయి ఇబ్బంది పడే అవకాశం ఉంది. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మెయిన్ గేటు 2 గేట్లుగా ఇన్ అండ్ అవుట్గా మార్చడం జరిగింది. అలాగే పక్కన వికెట్ గేట్ ఉంది, దాంట్లో అది నడకదారి కింద ఇచ్చాము. ఎవరైనా నడిచి వచ్చేవాళ్ళు, ఆటో దిగిన వాళ్ళు ఆ నడక మార్గంలో వెళ్తే లోపలికి వెళ్ళిన తర్వాత ఐపీ విభాగానికి కానీ, అంటే వార్డులకు కానీ, ఓపీ విభాగానికి కానీ, మిగతా ఎక్కడికి వెళ్ళటానికైనా వాహనాలు తగలకుండా ఆ నడక మార్గంలో వెళ్ళొచ్చు. అక్కడ చల్లని ఆర్ఓ వాటర్ కూడా ఉంచాము. అలాగే స్ట్రెచ్చర్స్, వీల్ చైర్స్ కూడా అక్కడ ఉంచాము. కాబట్టి ఈ నడకదారిని ఉపయోగించుకోండి. ఇప్పుడు ఓవర్ బ్రిడ్జి ఎక్స్పాండ్ చేస్తున్నారు కాబట్టి ఇన్ అండ్ అవుట్ గేట్లు చాలా విశాలంగా ఉన్న ఇన్ అండ్ అవుట్ గేట్లు ఉపయోగపడతాయని నేను ఇలా అమర్చాము. థ్యాంక్ యూ.